వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా సాక్ష్యం ఏంటంటే, గత 2 సంవత్సరాల నుంచి నాకు యాక్సిడెంట్ అయిన కాడి నుంచి నేను మెడిసిన్స్ వాడినప్పుడు విపరీతమైన ఒళ్ళు వచ్చేసిందండి. దాన్ని బట్టి నేనేమనుకున్నానంటే, నాకు హార్మోన్స్ థైరాయిడ్ కానీ లేకపోతే ఏ విధమైన థైరాయిడ్ కానీ అటాక్ అయి ఉండిద్ది అనుకొని టెస్టులు చేయించుకుందాం అని అలాగే అనుకుంటూ కొంత సమయం అయిపోయిందండి. తర్వాత మా వారు నేను మెడిసిన్స్కి సంబంధించి ఒక స్లాట్ బుక్ చేసుకొని ఇప్పుడు ఇంటికే వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్ళి మనకి ఏముంది అని ఏమన్నా అనారోగ్యంగా ఉంటే రిపోర్ట్స్ మన వాట్సాప్కి పంపిస్తున్నారండి. దాన్ని బట్టి వాళ్ళే డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్తున్నారు. గత 2 రోజుల క్రితం నేను మా వారు ఆ యొక్క స్లాట్ని బుక్ చేసుకొని బ్లడ్ శాంపిల్స్కి వచ్చారు, తీసుకొని వెళ్ళారు. దాంట్లో నేనేమనుకున్నానంటే, ఖచ్చితంగా నాకు థైరాయిడ్ ఉండుండిద్ది, అందుకే నాకు కొంచెం ఒళ్ళు వచ్చేస్తుంది బాగానే నేను ఉన్నదానికన్నా ఒక 10 kgs ఎక్కువ గెయిన్ అయ్యానండి. ఇంకప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, అయ్యా వీళ్ళు వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్తున్నారు, నాకు కానీ మా వారికి కానీ ఎటువంటిది లేకుండా స్వస్థత కలిగించు, నార్మల్ రిపోర్టులు దయచేయి, అట్లా కానీ వస్తే నేను సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. అదే రీతిగా బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లారు. ఈవినింగ్ పూట నేను ప్రేయర్ చేసుకుంటూ, నేను ఆఫీస్లో బిజీగా ఉంటూ నేను ప్రేయర్ ఉంటూనే ఉన్నాను. నా వాట్సాప్కి రిపోర్ట్లు వచ్చినాయి. అది ఓపెన్ చేసి చూడడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. షుగర్ ఉన్నా ఇబ్బందే, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా ఇబ్బందే, హార్మోన్స్ ఏది అటైనా కూడా ఇబ్బందే అనుకుంటూ నేను ప్రేయర్ చేసుకుంటూ దాన్ని ఓపెన్ చేసి చూశానండి. చూడగానే నాకైతే నేను మెడిసిన్ ఫీల్డ్ కాదు, నేను కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఫీల్డ్. ఎమ్మటనే మా అక్క మెడిసిన్ చదివిన అమ్మాయి ఉంది, ఆ అక్కకి ఎమ్మటనే రిపోర్ట్స్ సెండ్ చేశాను. చేయగానే తను చూసి నాకు చెప్పలేదు, మా వారికి చెప్పింది. మా వారు అన్నారు, నీకు థైరాయిడ్ వచ్చే సూచనలు ఉన్నాయంట అని అన్నారు. నాకు బాగా వేడిపు వచ్చేసింది ముందు. ఇంకా థైరాయిడ్ అంటే నేను చనిపోయేంత వరకు మెడిసిన్స్ వాడాల్సిందే, అది తగ్గదనుకొని మా ఫ్రెండ్ డాక్టర్ దగ్గర వర్క్ చేస్తారండి. ఇంకా తనకి నేనేం చేశానంటే, మా వారి రిపోర్ట్లు నా రిపోర్ట్స్ 2 సెండ్ చేశాను. చూసి ఏదన్నా ఉంటే నాకు డైరెక్ట్గా చెప్పండి, అలా మీరు దాచిపెట్టొద్దు, నేను భయపడతానని అన్నాను. తను మొత్తం చూసి టెస్టులన్నీ చూసి, ఏం లేదు లావణ్య, అన్నీ నార్మల్గా ఉన్నాయి, నీ బ్లడ్ కూడా నీకు కరెక్ట్గా సరిపడే ఉంది, హార్మోన్స్ కానీ షుగర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీకి సంబంధించిన A to Z అన్నిట్లో కూడా నార్మల్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాకపోతే మీ వారికి కొంచెం ఒళ్ళు ఉంది కాబట్టి దాని మీద మీ వారికి కొంచెం కొలెస్ట్రాల్ ఉన్నట్లుగా చూపిస్తుంది. మీ ఇద్దరి నార్మల్గానే ఉన్నాయి, నీకు థైరాయిడ్ కానీ ఏం లేదు, నువ్వు టెన్షన్ పడొద్దు, టెన్షన్ పడి షుగర్ కానీ ఏది లేవు, అన్ని నార్మల్ రిపోర్ట్స్ ఉన్నాయండి. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.